Hello viewers, welcome back to our UPSC, APPSC, TGPSC YouTube zone. Dear followers, ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త. ఏంటి శుభవార్త అంటే 2025వ సంవత్సరానికి గాను 150 పోస్టులతో ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుంది. ఈ నోటిఫికేషన్తో ఎవరికైతే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి వంటి గ్రేడ్ 1 ర్యాంకులు అందుకోవాలి అని ఉంటుందో అటువంటి ఆశావహులు ఈ నోటిఫికేషన్ని చక్కగా అందుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్యాటర్న్ అనేది మార్పులకు లోనయ్యింది. మీకు తెలుసా, ఇంతకుముందు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 పేపర్లలో కండక్ట్ చేసేవారు 120 మార్కులకి. కానీ ఇక నుంచి ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ప్రిలిమ్స్ పేపర్ ఒక్కటే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ యొక్క పేపర్ కేవలం ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలా లాభపడతారు. ఎందు గురించి అంటే ఇంతకుముందు పేపర్ 2లో సింహభాగం మెంటల్ ఎబిలిటీకి ఉండేది. డాటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ 2వ పేపర్లో ఉండేది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు, నాన్ సైన్స్ అభ్యర్థులు ఇక్కడ చాలా సమస్యలు ఫేస్ చేసేవారు. ఇప్పుడు అటువంటి సమస్యలు తొలగిపోనున్నాయి. ఎందు గురించి అంటే ప్యాటర్న్ అనేది మారింది. ఒకే పేపర్ ఉండబోతుంది. ఇది చాలా శుభవార్త. మరి ఆ ఒక్క పేపర్లో ఏ అంశాలు ఉంటాయి వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టుగైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఓవరాల్గా 150 మార్కులకి ఉంటుంది. 150 మార్కులకి ఉంటుంది. సో 150 మార్కులకి మీరు 100 మార్క్స్ స్కోర్ చేసినట్టుగైతే మ్యాక్సిమం 100 మార్క్స్ వేసుకోండి. 100 మార్క్స్ 150 మార్కులకి అట్లీస్ట్ 100 మార్కులు మనం స్కోర్ చేయగలిస్తే చక్కగా మెయిన్స్కు అర్హత సాధించవచ్చు. అంటే జస్ట్ ఇది ఒక ఊహ మాత్రమే. పేపర్ యొక్క కాఠిన్యత బట్టి, సరళత బట్టి ఈ మార్క్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఇకపోతే సిలబస్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సిలబస్ ఏంటి? ముందు చూడండి, మొత్తం 6 విభాగాలలో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఎగ్జామిన్ చేయనున్నారు. 6 విభాగాల్లో ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ 6 విభాగాలు ఏంటి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఒకటి కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ మీకు తెలిసిందే. అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం అవ్వచ్చు, లేకపోతే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసం అవ్వచ్చు. ఎగ్జామ్ ఏదైనా అవ్వచ్చు. జనరల్ స్టడీస్ అనేది ఉంది అంటే అందులో కరెంట్ అఫైర్స్కి కంపల్సరిగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. అలాగే గ్రూప్ 1లో కూడా ఈవెన్ యూపీఎస్సి వారు కండక్ట్ చేసే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కూడా కరెంట్ అఫైర్స్దే మెజారిటీ భాగం. కాబట్టి ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఫస్టే కరెంట్ ఈవెంట్స్ అని మొట్టమొదటిసారిగా ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్. అంటే ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు వీటి నుంచి మనం చదవాల్సి ఉంటుంది. ఇది 25 మార్కులకి కరెంట్ అఫైర్స్ విభాగంలో మనకి ఎగ్జామిన్ చేయనున్నారు. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా 2 ప్రధాన వార్తాపత్రికల్ని చదువుతూ వాటిలో ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ని కట్ చేసుకుంటూ వాటిని మన స్టడీ నోట్స్కి పేస్ట్ చేసుకుంటూ ఉండాలి.
అంటే కరెంట్ అఫైర్స్ కోసం ఏదైతే ఇంపార్టెంటో వాటిని పేపర్స్ నుంచి క్లిప్పింగ్స్ కట్ చేసుకుని మన నోట్స్కి, ప్రిపరేషన్ నోట్స్కి మనం పేస్ట్ చేసుకుంటూ వాటిని తర్వాత ఫ్రీ టైంలో బిట్స్ రూపంలో, సినాప్సిస్ రూపంలో రాసుకొని మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే న్యూస్ పేపర్తో పాటు ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి చాలు. ఇది కరెంట్ అఫైర్స్ కోసం. ఇకపోతే సెకండ్ వన్, కరెంట్ అఫైర్స్ అయిపోయింది కదా, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇండియన్ హిస్టరీ అంటే మరి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పార్టే కదా, కాబట్టి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉందా లేదా పాకిస్తాన్లో ఉందా? ఇండియాలో ఉంది. కాబట్టి కంపల్సరీగా హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ప్రాధాన్యత ఇస్తూ మనం ఇండియన్ హిస్టరీని చదవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇండియన్ నేషనల్ మూమెంట్ అండ్ ఇండియన్ కల్చర్. సో భారతదేశపు చరిత్ర మరియు సంస్కృతి, వీటితో పాటు భారత జాతీయ ఉద్యమం, భారత స్వాతంత్ర ఉద్యమం, ఈ అంశాల్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విభాగం 25 మార్కులకి ఎగ్జామిన్ చేయనున్నారు. దీనికోసం మనం ఏమేం పుస్తకాలను చదవాల్సి ఉంటుంది అన్నది పరిశీలన చేసినట్లయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇదిగో తెలుగు అకాడమీ పుస్తకం వాల్యూమ్ 1 తెలుగు అకాడమీ పుస్తకం. ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతి, ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 1560 క్రీస్తు శకం 1560వ సంవత్సరం వరకు చరిత్రని ఇక్కడ ఈ పుస్తకం ఆధారంగా మనం చదువుకోవచ్చు. ఈ పుస్తకం నుంచి మనం చరిత్రని స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్రీస్తు శకం 1526 నుంచి మిగిలినటువంటి చరిత్రని ఈ పుస్తకం ఆధారంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ 2 రిఫరెన్స్ పుస్తకాలు, ఇవి హైదరాబాద్ తెలుగు అకాడమీ వారి తెలుగు అకాడమీ పుస్తకాలు. వీటిని మనం ప్రామాణిక పుస్తకాలుగా తీసుకొని చక్కగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో వీటితో పాటు ఇంకొక తెలుగు అకాడమీ పుస్తకం ఉంది, భారత స్వాతంత్ర ఉద్యమం అని చెప్పి 3వ పుస్తకం కూడా ఉంది. వీటిని చదువుతున్నప్పుడే ముఖ్యమైనటువంటి అంశాలని, టేబుల్స్ని, వాటిని మనం సొంతంగా నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి కూడా మనం సొంతంగా నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి కూడా సొంతంగా నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇవి ప్రిపేర్ అవుతూ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కూడా అదే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మన కంటెంట్ ఎంత ప్రిపేర్ అవుతున్నామో అంతకంటే ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అందు గురించి ఏదైనా ఒకటి మార్కెట్లో మీకు హిస్టరీ కోసం అంటే ఏదైతే బిట్ బ్యాంక్ ఉంటుందో ఆ బిట్ బ్యాంక్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా మన యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే మనం ప్రాక్టీస్ బిట్స్, దాని తర్వాత కంటెంట్ ప్రారంభిస్తున్నాం, ఫాలో అవ్వచ్చు. వీటి ఆధారంగానే నేను కంటెంట్ అనేది ఫ్రేమ్ చేస్తాను. దాని తర్వాత ఇకపోతే 3వ అంశం వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ. జియోగ్రఫీలో భాగంగా ఫిజికల్ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీతో పాటు హ్యూమన్ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్ జియోగ్రఫీ చదవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి ప్రాధాన్యత ఇస్తూ ఇండియన్ జియోగ్రఫీ మరి వరల్డ్ జియోగ్రఫీ ఈ విభాగాల్లో చదవాల్సి ఉంటుంది. ఇందుకోసం 25 మార్క్స్ని కేటాయించడం జరిగింది. 25 మార్కుల్ని కేటాయించడం జరిగింది. మరి వీటి కోసం మనం ఎటువంటి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది అంటే, జియోగ్రఫీ కోసం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10th క్లాస్ 10వ తరగతి ఎస్ఎస్సి 10వ తరగతి టెక్స్ట్ బుక్లోని జియోగ్రఫీని మీరు చదవచ్చు. దీంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్లో అంటే స్కూల్ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, తర్వాత వరల్డ్ జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ జియోగ్రఫీ ఏదైతే ఉంటుందో వాటిని స్కూల్ టెక్స్ట్ బుక్స్ని పక్కన పెట్టుకొని చదివితే సరిపోతుంది.
దీనికి ఎక్కువగా హైరాణ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ దీనికోసం 25 మార్క్స్ని కేటాయించారు. ఇకపోతే ఫోర్త్ 4వ అంశం ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం. సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం ఇండియన్ సొసైటీలో భాగంగా వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సి ఉంటుంది. దీనికోసం 25 మార్క్స్ని కేటాయించారు. సో దీని గురించి కూడా ఇండియన్ సొసైటీ కోసం కూడా ఒక పుస్తకం అనేది ఉంది. దీని గురించి బుక్ని లాంచ్ చేశారు. తెలుగు అకాడమీ వారు లాంచ్ చేశారు. తెలుగు అకాడమీ పుస్తకంని ఫాలో అవ్వచ్చు. తెలుగు అకాడమీ పుస్తకం లాంచ్ చేశారు. దాని తర్వాత ఇకపోతే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ దీనికోసం 25 మార్క్స్ని కేటాయించారు. ప్రస్తుతం ఈ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్స్లలో ఎంతోమంది నిపుణులు మెంటల్ ఎబిలిటీని అందిస్తున్నారు. వారి క్లాసులను మీరు ఫాలో అవ్వచ్చు. లేదా మనకి హైదరాబాద్ స్టడీ సర్కిల్స్లలో మంచి ఫ్యాకల్టీ వారు నోట్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు. వాళ్ళ నోట్స్ అనేది తెచ్చుకొని మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికోసం 25 మార్క్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. 25 మార్క్స్ని ఇక్కడ కేటాయించారు. సో ఇక్కడ ఈ 6 అంశాలలో ఏం లేదు అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ వీటిని ఇక్కడ టచ్ చేయలేదు. ఇండియన్ ఎకానమీని ఇండియన్ పాలిటీని ఇక్కడ టచ్ చేయలేదు. మిగిలిన అన్ని అంశాలని కూడా దీనిలో ఫ్రేమ్ చేశారు. సో ప్రిలిమ్స్లో ఏ అంశాలు అనేవి లేవండి. ఎకానమీ ఒకటి లేదు, ఎకానమీ అండ్ పాలిటీ ఈ 2 అంశాలు అనేవి లేవు. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల కాలంలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటూ ఎక్కువగా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. నేరుగా ఈ స్టాక్ నాలెడ్జ్ నుంచి కాకుండా కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా బేస్ చేసుకుంటూ ఆ వర్తమాన అంశాలు ఆధారంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వార్తాపత్రికలు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కీలక భూమిక పోషించనుంది. దాని తర్వాత ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ ఈ విభాగంలో కూడా సోషల్ ఇష్యూస్ అనే విభాగంలో కూడా మన న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కీ రోల్ పోషించనుంది. న్యూస్ పేపర్ అలాగే యోజన మ్యాగజైన్స్ అనేవి తెలుగు మీడియంలో వస్తున్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కురుక్షేత్ర, యోజన వంటి మ్యాగజైన్స్ చదువుకోవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే కనుక మీరు యోజన తెలుగు మీడియం మ్యాగజైన్స్ చూస్ చేసుకోవచ్చు ఈ సోషల్ ఇష్యూస్ కోసం. దాని తర్వాత ఇవి అంటే కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది గ్రూప్ 2కి ఉండదు. గ్రూప్ టూకి ప్రిలిమ్స్లో రాదు. గ్రూప్ 2కి మెయిన్స్లో వస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇది గ్రూప్ 1లో మాత్రమే 25 మార్క్స్కి వస్తుంది. గ్రూప్ 2లో మెయిన్స్కి వస్తుంది. గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో రాదు. మిగిలిన సిలబస్ అంతా కూడా గ్రూప్ 1కి గ్రూప్ 2కి సేమ్ సిలబస్ ఏపీపీఎస్సీ. ఇంకేమైనా సవరణలు చేస్తారేమో చూడాలి. గవర్నమెంట్ మారింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఇది గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు రిలీజ్ చేసినటువంటి ప్యాటర్న్ ఇది. ఇంకేమైనా దీనికి మార్పులు చేర్పులు ఏమైనా చేయనున్నారా ఏంటా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి వారు సిలబస్ ప్యాటర్ను అవి రిలీజ్ చేస్తే కానీ మనకి ఇంకా క్లారిటీ రాదు. అయితే అందాకైతే ఈ అంశాలను మీరు చదవచ్చు. కరెంట్ అఫైర్స్ని మీరు చదవచ్చు. హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని మీరు చదవచ్చు. అలాగే జాగ్రఫీని మీరు చదవచ్చు. ఇండియన్ సొసైటీని మీరు చదవచ్చు.
మెంటల్ ఎబిలిటీని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ మొత్తంని కూడా మీరు నిరభ్యంతరంగా వీటిని మీరు అందాక ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇంకేమైనా ప్యాటర్న్లోనే సిలబస్లో మార్పులు చేర్పులు చిన్న చిన్నవి ఉంటే అవి తర్వాత చూసుకోవచ్చు. ఇవి మీరు చదివితే కనుక కరెక్ట్గా ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్డ్గా మనం చదువుకోవాలి. సొంత నోట్స్ అంటే మనం సొంతంగా ఒక నోట్స్ అనేది రూపొందించుకోవాలి తప్పనిసరిగా. ఆ నోట్స్లో హిస్టరీ చదువుతున్నప్పుడు హిస్టరీ అంటే ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా మనం చదవాలి, బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చదవాలి, బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో కంటెంట్ రీడింగ్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో అలాగే ఆ కంటెంట్ని మనకు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం కోసము బిట్ ప్రాక్టీసింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత జియోగ్రఫీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి వీటితో పాటు ఇంకా మెయిన్స్ అనేది ఉంది. మెయిన్స్ విభాగం సెకండ్ స్టేజ్ అనేది ఉంది. ఈ ఫస్ట్ స్టేజ్ మనం క్వాలిఫై అయితేనే సెకండ్ స్టేజ్లోకి వెళ్తాం. ఇక్కడ ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటే నాన్ సీరియస్ అభ్యర్థుల్ని వడపోసేటటువంటి ప్రక్రియ అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి ఇది గట్టెక్కిన తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది. సో ఈ మెయిన్స్ కోసము సార్ మేము మెయిన్స్కి ఇప్పటి నుంచే మేము ప్రిపేర్ అవుతాం, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని మీకు సందేహం ఉంటే కనుక మెయిన్స్ యొక్క సిలబస్ నేను చెబుతాను. మెయిన్స్ యొక్క సిలబస్ ఈ తర్వాత వీడియోలో నేను మీకు అందిస్తాను. సిలబస్ తెలుసుకున్న తర్వాత వాటికి సంబంధించిన బుక్స్ ఏవి మీరు చదవాల్సి ఉంటుందో ఆ బుక్స్ కూడా నేను మీకు రిఫర్ చేస్తాను. ఆ బుక్స్ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ గత 5 years నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మన దగ్గర పెట్టుకొని సో ప్రశ్నలు ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ విధమైన ప్రశ్నలు వస్తున్నాయి అన్నది మనము చూసుకొని వాటికి అనుగుణంగా ప్రశ్న మనమే ఫ్రేమ్ చేసుకొని దానికి జవాబు మనమే ఫ్రేమ్ చేసుకొని సొంతంగా నోట్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు ఏ ఒక్కరోజు కూడా బంకు కొట్టకుండా ప్రతిరోజు కూడా ఇది ఒక తపస్సులాగా చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే గ్రూప్ 1 అనేది మనకి సాధించేందుకు ఒక అవకాశము, ఒక దారి అనేది ఏర్పడుతుంది. ఇదండి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో మరింత అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.